హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సడన్గా వెదర్ అనేది చల్లబడిపోయింది కదండి. సో రోజు చూసేదైనా కానీ ఈ వాతావరణం మారేటప్పటికి మొక్కలు కూడా మంచి హుషారుగా ఉన్నాయి. వాటిని చూసేటప్పటికి మనకు కూడా మంచి హుషారు వస్తుంది. మీకు ఎప్పుడైనా సరే మనం రోజు ఉండే ఇల్లైనా రోజు ఉండేదైనా సరే ఇలా మనకి చిన్నది మనకి వీలున్నంతలో 1-2 కుండీలు పెంచుకున్నా సరే ఖచ్చితంగా మనకి రోజు కూడా మనం ఈ రోజు చూసినట్టుగా రేపు ప్రొద్దుట మొక్కలు ఉండవండి. ఏదో ఒక మార్పు అయితే వస్తూ ఉంటుంది. ఆ మార్పు అనేది మనకి చాలా మంచి పాజిటివ్నెస్ అనేది తెప్పిస్తుంది అనమాట. చక్కగా మనం వేసిన మొక్కలు నిలబడి బ్రతికినట్టు ఫీలింగ్ కానీ, లేకపోతే చిగుర్లు వచ్చినట్టు కానీ, లేకపోతే వాటి మొదల నుంచి కొత్త మొక్కలు వస్తున్నట్టు కానీ ఇలా అనమాట. మనకి రకరకాల ప్రతిరోజు కొత్తగా చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మొక్కలను పెంచుకోవాలండి. ఎందుకంటే మనం చూడాలి అనుకున్న కొత్తదనాన్ని మనం పెంచుకునే మొక్కలు ఖచ్చితంగా అయితే చూపిస్తాయి. సో వెదర్ చూసారా ఎంత చల్లగా ఉందో. దేవుడి దయ వల్ల రైతులందరూ ఒబ్బడైపోతే పర్వాలేదండి. ఈ పాటికి అయిపోయే ఉంటారు కదా. సో ఈ వర్షాలు మనం పర్లేదు ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ సమకూలంగా ఉంటే వర్షాకాలమే అన్నిటికన్నా చాలా బాగుంటుంది అనేసి చిన్నప్పుడు మా అమ్మమ్మ అనేదనమాట. అన్నీ సమకూర్చుకున్న వాడికి వర్షాకాలమే హాయి అని. ఇప్పుడు అలా ఏం లేదులేండి, ఇంకా అన్నీ ఒకటి కిందే ఉన్నాయి. చక్కగా మీకు ఈ వర్షం కూడా మనకి ఎప్పుడు పడితే అప్పుడు పడ్డ వర్షానికి, ఎర్లీ మార్నింగ్ వర్షానికి చాలా తేడా ఉంటుందండి. ఏమో నాకైతే అనిపిస్తుంది బేసిక్గా ఎర్లీ మార్నింగ్ వెదరే చాలా బాగుంటుంది. అది ఎలా ఉన్నా బాగుంటుంది, శీతాకాలమైనా వర్షాకాలమైనా వేసవికాలమైనా ఎలా అయినా కానీ మార్నింగ్ ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది ఒక్కసారి కనుక దానికి మనం ఎడిట్ అయ్యామనుకోండి, మీరు నైట్ 1కి పడుకున్నా 2కి పడుకున్నా సరే ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్గా 5:30-6కి ఈజీగా లెగిసిపోతారు. కావాలంటే ఆఫ్టర్నూన్ పడుకోవచ్చు, కానీ ఆ వెదర్కి అంత ఫీల్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మా దొడ్డు వైపున అనమాట. చాలా చల్లగా మంచిగా మార్నింగ్ అయినా సరే ఎంత చీకటిగా కేకామండలం మేఘాలు అంటారు కదా, అలా పెట్టేసినాయి అనమాట. సో నేనైతే ఈ వీధిలో కొంతసేపు, దొడ్డు వైపున కొంతసేపు ఎవరో లేవలేదండి. శుభ్రంగా నాకు నచ్చినట్టుగా వీడియో తీసుకున్నాను. ఇప్పుడని కాదండి, ఛానల్ ఉందని కాదు, ఎప్పుడూ కూడా అలాగే ఇప్పుడు వచ్చినాయి కాబట్టి వీడియోస్ తీస్తున్నాం. లేనప్పుడైతే ఎంజాయ్ చేసేవాళ్ళం. చెప్పాలంటే వీడియోస్ లేనప్పుడు ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇంకా వెదర్ ఎంత చల్లబడ్డ తర్వాత ఊరికే ఇడ్లీలు ఉప్మాలు తినాలంటే తినలేం కదండి. సో అందుకని నేనైతే ఈరోజు బజ్జీలు వేసాను. మామూలుగా బజ్జీలు అయితే మనకి మైసూర్ బోండా అనేది మైదాతో వేసుకుంటాం కదండి, కానీ నేను గోధుమ పిండితోటే వేశాను. కానీ చాలా బాగా వచ్చినాయండి. కొంచెం ఇవి మైదా దానికంటే కూడా కొంచెం ఎక్కువసేపే మనం వేపుకోవాలి. లోపల కూడా మనకి ఉండలు లేకుండా అయితే వచ్చిందనమాట. ఇది ఎలా అంటే మరీ పల్చగా కలిపేసుకోకుండా సమానంగా కలుపుకొని మనం వేసుకుంటే బజ్జీలు అనేది చాలా బాగా వస్తాయండి. సేమ్ టేస్ట్ కూడా చెప్పాలంటే మైదాపిండి బోండాల కంటే కూడా ఈ బోండాలు కమ్మగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా పిల్లలు కదండి, అసలే హాలిడేస్ ఇంట్లోనే ఉంటున్నారు. కొంచెం బయట క్రికెట్లని అవన్నీ ఇవన్నీ ఆడుకునేవారు. ఇంక ఇవాళ వర్షానికి ఎటు వెళ్ళడానికి లేక వాళ్ళకి ఏం చేయాలో తెలియక నన్ను పట్టుకు తినేస్తుంటే, మా అబ్బాయికి నేను ఒకటి చిన్నగా రెసిపీస్ అయితే నేర్పించానండి. తనగా ఆమ్లెట్ వేసుకుంటాడు. ఎప్పుడైనా స్నాక్స్గా తినాలనుకున్నా, అప్పటికప్పుడు ఆకలి అనిపించినా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసమని. అలాగే ఇంకొకటి వచ్చేసి స్వీట్ పొటాటో తోటి స్వీట్ అయితే చూపించానండి. ఏం లేదండి, వీటిని బాయిల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మనకి ఇలాగా బెల్లం పాకం అనేది వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, ఇష్టంగా తింటారు. ఇంట్లో చేసి పెట్టేది ఎలా పెట్టినా కానీ మనకి కొంచెం హెల్తీయే కదండి. సో ఇది నేను ఈ రోజైతే కొంచెం హెల్ప్ చేశాను. మళ్ళీ మరుసటి రోజైతే తనే చేసేసుకుని తినేసి కొంచెం నాకు అట్టి పెట్టాడు అనమాట నిద్రపోయి లేచేసరికి. పిల్లలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ఖచ్చితంగా మనం ఇలాంటి చిన్న చిన్న పనులు అనేది చెప్పాలండి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఆకలి అవుతుంది అన్నారు. మార్నింగ్ బజ్జీలు వేసేసాం, అన్నీ అయిపోయినాయి. స్వీట్ తినేసి ఉన్నారు కదండి. సో ఇంకేదైనా పెట్టాలి అనిపించి, హెల్తీగా చేయాలి అనిపించి రాగి పిండితోటి ఇలాంటివి నేను మొన్న ఒక షార్ట్ చూశానండి. సో కొంచెం రాగి పిండి, గోధుమ నూక, కొంచెం వరిపిండి వేసి చేశాను. టేస్ట్ బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినాలి, చల్లగా అయిపోతే చాలా గట్టిగా అయిపోయినాయి. నువ్వులు అది వేసుకుని చేసుకుంటే బాగానే ఉంది టేస్ట్. కొత్తగా చేశానండి, నేను ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం చేయటం. పర్లేదు, టేస్ట్ అనేది బాగానే ఉంది. ఇంకా చూసారా,
కొంచెం వెదర్ చల్లబడిపోయింది కదండీ! ఒక్కటే రోజు మార్నింగ్ వచ్చేసేమో పాము, నైట్ వచ్చేసేమో మండ్ర కప్పలనమాట. ఎంతుందో చూడండి ఇది నైటు నేను జస్ట్ గేటు తాళం వేద్దాం కదా అని వెళ్తున్నాననమాట. వెళ్ళేసరికి ఇదిగోండి కాలు మీద నుంచి వెళ్ళిపోయింది. అసలు ఏం చేయలేదు. ఏంటి ఇలా వెళ్తుంది? ఆయన చూసుకునేసరికి ఇదే అండి. గబగబా మా వారిని పిలిచి చేస్తే ఆయనేమో "నువ్వు ఇదిగోండి ఈ విధంగా అయితే కాళ్ళు రెక్కలుంటాయి కదా! అవి తీస్తున్నారు. అవి కాదు దానికి తీయవలసింది తోక" అనేసి అనుకున్నాను. మనకి చుట్టూరు సిమెంటే ఉంది కదా! పర్వాలేదు అని పిల్లల్ని వదిలేస్తూ ఉంటారు కదండీ! సమ్మర్‌లో మనం పిల్లల్ని అస్సలు వదలడానికి లేదండి. వర్షం పడ్డా పడకపోయినా సరే చల్లదనం కోసం అనేసి ఈ విధంగా వచ్చేస్తాయన్నమాట. మీరు చూసే ఉంటారు వీధిలో మాకు చుట్టూరు సిమెంటే ఉంటది. కాకపోతే మా ఇంట్లో అంతా ఏంటంటే "నువ్వు ఎటు చూసినా మొక్కలు పెట్టేసావు కదా! ఆ చల్లదనానికి వచ్చేస్తాయి" అంటారు. మీరు గమనించినట్లయితే నేను కుండీలు చాలానే పెట్టానండి. కానీ ఏ కుండీ దగ్గర కూడా ఏ ఒక్కటి కూడా నిలబడే విధంగా అయితే ఉండదనమాట. దాని చుట్టూరు నీట్‌గాను ఉంటది, ఇరుకుగాను ఉండదు. ఏది స్టే చేసే అవకాశం అయితే ఉండదండి. ఎలా వచ్చిందో వచ్చింది. ఇంకా మాటకు ముందు ఒకసారి "నువ్వు మొక్కలు పెట్టేసావు", మాటకు వెనక ఒకసారి "నువ్వు మొక్కలు పెట్టేసావు" అంటారు. అందుకనే నేను ఒక చెవితో వదిలేస్తాననమాట. నేను తీసుకునే జాగ్రత్తలు నేను తీసుకుంటానండి. నాకు మాత్రం తెలియకుండా ఇల్లు మెయిన్ పాడైపోద్ది కదండీ! నేలైనా ఎలా పడితే అలా పెట్టేస్తే కుండీలు. నేను చాలా డిస్టెన్స్‌గా పెడతాను. ఎలా పెట్టినా సరే వచ్చింది. ఏంటంటే పిల్లల్ని కొంచెం ఈవినింగ్ టైంలో మనం వదిలేయకుండా ఉంటే బావుంటది. ఎంతుందో చూడండి. ఇక్కడ ఎందుకో ఈ ఏరియాలో మండ్ర కప్పలు చాలా ఎక్కువ ఉంటాయండి. మేము వచ్చిన కొత్తలో అయితే 15 డేస్‌కి ఒకటి చంపినట్టు చంపేవాళ్ళం. ఇప్పుడు బాగా తగ్గినియి. ఇదిగోండి అప్పుడప్పుడు వస్తాయి. నెలకి, 2 నెలలకి అలా వస్తా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే కడుపుతో ఉంది చంపకూడదు అని చెప్పేసి గోడవతల ఏస్తా ఉంటారు. మళ్ళీ ఆ పిల్లలు ఎంచక్కాను తిరిగొస్తాయన్నమాట. చూసారా మేము పుట్టాము, పెరిగాము అని వస్తాయండి. ఇదొచ్చేసి నైట్ జరిగింది. సరే కదా అని వదిలేసాము. మరుసటి రోజు మార్నింగ్ అయితే ఇదిగోండి మరి నేనైతే నాకు తెలీదు పాముల గురించి. చెప్పడం అయితే ఇది తాచుపామనే అంటున్నారు. చూడాలి. ఫస్ట్ అయితే వాటర్ టిన్ ఎక్కిందండి. ఎక్కితే నేను డోర్ ఓపెన్ చేసేటప్పటికి టప్పన వెనక్కి కారు కిందకి వెళ్ళబోయింది. మళ్ళీ కారు కింద నుంచి ఎలా అయినా గెంటేస్తారనుకుందో ఏమనుకుందో తెలీదు. ఇదిగోండి ఇక్కడ చిన్న హోల్ ఉంటదనమాట. ఆ హోల్‌లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మొక్కలతో పాటు పాములు పెంచుతున్నావు, వాటిని పెంచుతున్నావు, వీటిని పెంచుతున్నావు అని మొదలుపెట్టారు. ఏముందండి అంత గమ్మున ఏం చంపేయలేం కదా! ఇది ఎప్పుడో జనవరి నెలలో తీసుకున్నటువంటి కాటన్ డ్రెస్ అండి. ఇంకా ఈ పాముల్ని, మండ్ర కప్పల్ని చూసిన తర్వాత ఒక 2 డేస్ వరకు మనం కుండీల దగ్గరికి వెళ్ళకపోతేనే మంచిదిలే. కుండీల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే ఇంట్లో ఇంకా నువ్వు పెట్టేసావు అని మొదలుపెట్టారు. ఇలా కదని చెప్పేసి డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం అనేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇదిగోండి ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్ అనమాట. డ్రెస్ నేర్చుకోవడం చాలా ఈజీ అండి. ఆన్లైన్‌లో చూసే నేను మొత్తం టైలరింగ్ నేర్చుకున్నాను. ఎన్ని డ్రెస్సులు కుట్టుకున్నానో నాకే తెలీదు. నచ్చిన డ్రెస్ అల్లా కొనుక్కొని చక్కగా కుట్టేసుకుంటున్నాను. మీకు ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కానీ అది మీకు అర్థం కావడానికి కనిపించట్లేదండి. అంటే ప్యాంట్‌కి అక్కడ అటాచ్‌మెంట్స్ లేకుండా ఎలా స్టిచ్ చేయాలి అనేది. సో, లాగ్ అయితే ఇదండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి.